హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో 60 లక్షల పూచీకత్తుపై కవితకు బెయిల్. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే మార్చి 15వ తేదీ నుంచి కవిత జైల్లో ఉన్నారు. దాదాపుగా 4 నెలలు అవుతుందండి. బెయిల్ రాలేదు. వస్తుందన్న సూచనలు కూడా కనిపించడం లేదండి. కవితకు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ప్రయత్నించాలని కేటీఆర్, హరీష్ రావు 3 రోజుల క్రిందట అయితే ఢిల్లీ వెళ్ళారు. సో ఈ విషయం మనందరికీ తెలిసిందే అండి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రయత్నిస్తున్నారా లేకపోతే మరో విధంగా ఏమైనా ప్రయత్నిస్తున్నారా అన్న సంగతి పక్కన పెడితే కవిత బెయిల్ ఒక్క కవితతో ముడిపడి ఉంది అనేది న్యాయ నిపుణులు చెబుతున్న మాట అండి. కేజ్రీవాల్ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన క్రింది కోర్టు అయితే బెయిల్ ఇచ్చింది, కానీ హైకోర్టు కొట్టివేసింది. ఆయన కూడా సుప్రీంకోర్టులో పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వస్తే కవితకి కూడా త్వరగా ఈ విధంగా తర్వాత బెయిల్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందుగానే కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు మాత్రం పెద్దగా లేవనేది చెప్తున్నారండి. అయితే ఏవో సంకేతాలు ఉండబట్టే హరీష్ మరియు కేటీఆర్ ఢిల్లీలో మకాం వేశారని బీఆర్ఎస్ వర్గాలు నమ్ముతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా సిసోడియా అరెస్ట్ అయిపోయి ఏడాది దాటింది. ఆయనకు బెయిల్ రాలేదు. లిక్కర్ స్కామ్లో అప్రూవల్గా మారిన వారికి తప్ప నిందితులకు బెయిల్ రావడం గగనంగా మారింది. అయితే ఈడీ లేకపోతే సిబిఐ వెంటాడుతూ ఉన్నాయండి. అయితే ఈడీ లేకపోతే సిబిఐ అన్నట్టుంది పరిస్థితి. ఎంతో కాలం ఈ కేసు పేరుతో వాళ్ళనైతే జైల్లో ఉంచడం సాధ్యం కాదని దర్యాప్తు సంస్థలు అనుకుంటే తప్ప వారికి బెయిల్ లభించే అవకాశాలు తక్కువే అనేది న్యాయ నిపుణుల అంచనా అండి. సో ఇంకా ఈ విధంగా అయితే మొత్తానికి బెయిల్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు కూడా లేనట్టు తెలుస్తున్నాయండి. ముందుగా అరవింద్ కేజ్రీవాల్ ఆయనకి కనుక బెయిల్ వచ్చినట్లయితే తర్వాత తప్పకుండా కవితకు కూడా బెయిల్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఏదో నడుస్తుంది, ఏదో ఉంటే తప్ప హరీష్ రావు మరియు కేటీఆర్ అక్కడికి వెళ్ళరు ఢిల్లీలో. సో సంథింగ్ ఏదో మతలం ఉందని అయితే అంటున్నారు. మరి తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్.